నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సీట్ను గెలిపించుకోవడానికి నీకు పెద్ద ప్రాబ్లం కాదు కదా. మరి బీజేపీ నుంచి పోటీ చేసిన గణేష్కు కాంగ్రెస్ కండవ కప్పి నువ్వు పోటీ చేయించినావు. ఓడిపోయేటటువంటి వెన్నెలమ్మకు నువ్వు ఎందుకు వేయాలి? గద్దర్ బిడ్డ మీద ప్రేమ ఉంటే నువ్వు ఎందుకు గెలిపేయలేదు? అవును. గద్దర్ అన్న బిడ్డకు మళ్ళీ ఎలక్షన్ ఎందుకు నిలబెట్టలేదు అంటే నేను అడుగుతున్నా. నేను అవును కేవలం రాజకీయంగా వాడుకుందాం అనుకుంటున్నాడు గద్దర్ పేరున తప్ప గద్దర్ కుటుంబం మీద ఆయనకి ఏమాత్రం ప్రేమ లేదు, ఉండదు వాస్తవం కూడా. ఎందుకంటే నేను పోలీస్ పటేల్ కొడుకును, నేను ఇది మేము జాగీర్దారులము, మేము ఇది అనుకున్నటోడు పేదోళ్ళ మీద ఎందుకు ఉంటుంది? పేద ప్రజల పడి కాబట్టి సరే దొరతనంతో ఉన్న ముఖ్యమంత్రి గారని సరే మీరు చెప్తున్నట్టు ఒకవేళ అట్లా అనుకున్నా కూడా గద్దరన్న చనిపోయినా కూడా వాళ్ళ కూతురికి పదవి ఇచ్చి లేదంటే రాష్ట్రం వచ్చి 10 ఏళ్ళు అవుతున్నా ఏం పదవి ఇచ్చి నువ్వు చెప్పు. నేను అడుగుతా ఉన్నా అంటే నీకు సూటి చైర్మన్ పదవులు పదవి నేను అడిగింది నువ్వు డైవర్ట్ చేయకు. రెండవసారి నువ్వు అధికారంలో వచ్చినవు, నువ్వే ముఖ్యమంత్రిగా ఉన్నావు, ఇదే కంటోన్మెంట్లో గద్దర్ అన్న బిడ్డను ప్రజాక్షేత్రంలో నువ్వు ఎందుకు గెలిపించలేకపోయినావు? నువ్వు ఎందుకు భయపడ్డావు? నేను సూటిగా అడుగుతున్నా. బీజేపీలో ఉండి ఓడిపోయిన గణేష్ని తీసుకొచ్చి రెండవసారి నువ్వు వెన్నెలకు టికెట్ ఇవ్వకుండా నువ్వు బీజేపీని తీసుకొచ్చి నువ్వు కాంగ్రెస్ పార్టీలో కలుపుకొని నువ్వు గెలిపించినావు. మరి గద్దర్ బిడ్డ మీద నీకు ప్రేమ ఉంటే, గద్దర్ కుటుంబం మీద ఉంటే నువ్వు ఎందుకు గెలిపించలేదు? రెండోసారి నువ్వు ఎందుకు టికెట్ ఇవ్వలేదు? నేను సూటిగా నేను అడుగుతాను. చెయ్యి, గెలిపించి మంత్రిని చేయను. ఎమ్మెల్సీని ఇచ్చి రేపు సాంస్కృతిక శాఖ మంత్రిని చేయి వెన్నెలమ్మని, మేము సంతోషపడతా ఉంటాం. ఇప్పుడు నువ్వు అంటున్నావు కదా, నువ్వు గద్దరన్న బిడ్డనే కదా, నువ్వు చైర్మన్ ఏందయా? సాంస్కృతిక శాఖ మంత్రిని చేయి. మొత్తం ఆయన ఫోటో వాడుకున్నావు, ఆయన బొమ్మనేసుకున్నావు. సోనియా గాంధీ ఆయన జీవితంలో సోనియా గాంధీ దగ్గరికి పోకపోవు. రాహుల్ గాంధీతో ముద్దు పెట్టించినావు. మీ పాదయాత్రలో ఆయన పాటలు పాడిపించుకుంటా నడిపించుకున్నావు. గద్దరన్న మొత్తం వాడుకున్నావు. మేము కదా ఎవరు వాడుకోలేదు. తెలంగాణ మొత్తం గద్దరన్నను చివరి దేశంలో గద్దరన్న ఆరోగ్యానికి పాడవడానికి కారణం కూడా ఈ కాంగ్రెస్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు బట్టిగిట్ల పాదయాత్ర చేసినప్పుడు గద్దరన్న నడవలేదా? నువ్వు ఎట్లా నడిపిస్తావా? ఆయనకి వెళ్తే బాగాలేదు గద్దరన్న. పెద్ద మనిషి ఎమోషన్లో పోయిండు. మొత్తం పానం తీసిన వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళు గద్దర్ అన్నది. నేను 100% చెప్తున్నా. ఆయన వాడుకున్నారు ఎలక్షన్లో. సోనియా గాంధీ దగ్గర తీసుకుపోయి, ఈడ తీసుకుపోయి, పాదయాత్రలు తీసుకుపోయి, నీ అవసరం కోసము నువ్వు మళ్ళీ గెలవడానికి కోసము గద్దరన్న వాడుకున్నావు. అట్లాంటి గద్దరన్న కుటుంబానికి నువ్వు ఎమ్మెల్సీ, నేను ఈ క్షణం ఎమ్మెల్సీ సారదేందా ఎవరైనా మా పోరాలు మాస్తు మంది ఉన్నారు. చిన్నది అది సారదాని దాంట్లో ఏమి ఉండదు. ఇట్లా జస్ట్ కార్పొరేషన్ లేక పెట్టిండు తప్ప దాంట్లో జీతాలు తప్ప ఏమి ఇచ్చేది ఉండదు. వీళ్ళు ఉద్యోగం ఇచ్చేది ఉండదు, ఉద్యోగాలు ఇచ్చేది ఉండదు, జీతాలు ఇచ్చేది ఉండదు. ఆ చిన్నది వీళ్ళకి తెలియని విషయం ఒకటి తెలవాలి. అట్లాంటిది ఆమె మంచి చదువుకున్న ఆమె ఒక లెక్చరరు, ఆమె గొప్ప చదువు చదివిన ఆమెను తీసుకొని పోయి గాడెందుకు కూర్చుని పెడతావు? నిజంగా నీకు గద్దరన్న ప్రేమ ఉంటే ఎమ్మెల్సీని చేసి సాంస్కృతిక శాఖ మంత్రి గద్దరన్న బిడ్డకు అప్పచెప్పు. నేను డిమాండ్ చేస్తాను, 100% డిమాండ్ చేస్తా ఉన్నా. మేము ఇయ్యలేదు, మేము ఎందుకు ఇప్పుడు మమ్మల్ని అంటాడు మీరు ఎందుకు ఇయ్యలేదు అంటారు. నేను 100% ఎప్పుడు గద్దరన్న మాతో రాజకీయంగా మాకు సంబంధాల్లో లేడు, రాజకీయ సంబంధాలు లేవు, సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి, ధూమ్ధామ్ ఉన్నాయి, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉన్నది. ఆ రెస్పెక్ట్ మేము ఆనర్ చేసినాం. అది వేరే క్వశ్చన్ అడుగుతున్నా. గద్దరన్న ఎప్పుడు కూడా తన జీవితంలో అట్టడుగు వర్గాల, అణగారిన వర్గాల ప్రజల కోసం నిలబడి మాట్లాడుతుండే కదా. ఈ కాంగ్రెస్ టీఆర్ఎస్ అనేది పక్కన పెడితే అసలు ఈ గద్దరన్నకి రాజకీయం అనే అంశాన్ని, ఈ రాజకీయం అనే రంగును పూసింది ఎవరన్నా? గద్దరన్నకి రాజకీయానికి ఏం సంబంధం? ఇక సరే, నేను అంత లోతుగా అంత డెప్త్గా మనం మాట్లాడలేము. ఒక పెద్ద ఆయన గురించి నేను సరే, ఆయన ఎన్నుకున్నటువంటి సిద్ధాంతంలో నుంచి ఆయన బయటకు వచ్చినాడు. వచ్చిన తర్వాత కూడా ఇక పార్టీలో కూడా అనేక కోణాలు, మా పార్టీకి మాకేం సంబంధం లేదు అని పీపుల్స్ వారు కూడా ప్రకటన ఇచ్చింది. గద్దర్కు మా పార్టీకి సంబంధం లేదు అని చెప్పేసి పార్టీ కూడా డిసైడ్ చేసేసింది. ఎన్నోసార్లు పేపర్లలో వచ్చింది, నేను దానికి కాదనట్లేదు. దాని తర్వాత ఆయన నిర్ణయాలు ఆయన వచ్చిన తర్వాత మొత్తం గద్దర్ను జడగొట్టి ఆయనలో ఉన్నటువంటి అభ్యుదయాన్ని చంపేసేసి, ఆయనలో ఉన్నటువంటి ఆరాటాన్ని చంపేసేసి ఆయనను ఓటుగా మలుచుకునే ప్రయత్నం చేసింది కాంగ్రెస్. 100%. 100% నువ్వు పాదయాత్రల గద్దరన్న నడిపిస్తావు. అరే ఆయన ఒక లెజెండ్ అయ్యా. ఆయన గద్దర్ శకానికి నాంది. మనలాంటి కళాకారులకు తెలంగాణలో గద్దర్ శకం, కీర్తి శకాన్ని చూడలే, గద్దర్ శకాన్ని చూసినాం మేము. అట్లాంటి మనిషి ఆరోగ్యంగా లేకపోతే నువ్వు కూర్చుని పెట్టాలి అన్నా, నువ్వు రాకుండా చెప్పాలి. మొత్తం ఆయన ఆరోగ్యాన్ని నాశనం చేసిండు. బట్టి పాదయాత్ర చేసినప్పుడు తీసుకొని పోయి ఎంత నడిపించి పెద్ద మనిషి ఎమోషన్ అవుతాడు. గద్దరన్న సంటి పిల్లలు అంటాడు. నీకు గుర్తుపెడుతున్నా. సంతోషం వచ్చినా తట్టుకోలేడు, దుఃఖాన్ని వచ్చినా తట్టుకోలేడు. మీరు గుర్తుపెట్టుకోండి, గద్దర్ అన్నది పసిపిల్ల మనసొత్తం. కోపమున్న ఒక క్షణమే. చాలా గొప్ప మనిషి, 100%. అట్లాంటి మనిషిని ఆయన బలహీనతల మీద వాడుకున్నది కాంగ్రెస్ వాళ్ళు. వాడుకున్న తర్వాత ఏం చేసిండు? ఎన్నలేని మాటలు చూడు. సడన్గా చంద్రబాబు సాధు జంతువు అయినని గద్దరన్న పాడవాలేదు. సడన్గా ఇప్పుడు దొంగ అన్నట్టుగా ఆయన రేవంత్ రెడ్డి వచ్చేసిండు. మేము ఇచ్చేసినాం అని గద్దరన్న బిడ్డను నిలబెట్టడము. అక్కడ అసలు రాహుల్ గాంధీని ముద్దు పెట్టించిండు. సోనియా గాంధీ దగ్గర అసలు ఏ దేవుడా ఏం చేస్తుండే గిట్లేదు తయారైపోయినా అట్లాంటి పరిస్థితి చేసిరు. వచ్చిన తర్వాత ఓట్ల కోసం ఆడుకుందన్నటువంటి క్రమంలో జరిగినటువంటి ప్రయత్నం కాంగ్రెస్ ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉన్నది. గద్దరన్న కుటుంబాన్ని సినిమా రవీంద్ర భారతి పోయి సినిమా అవార్డు ప్రకటిస్తున్నారు.
కయ్యం పెట్టిందిరో కలర్ టీవీ ఇంటికి వచ్చి అని గ్లోబలైజేషన్ మీద కలర్ టీవీ మీదనే పాట పాడింది గద్దరు. మీరు గుర్తుపెట్టుకోండి దయచేసి. అట్లాంటి సినిమా మళ్ళీ ఇప్పుడు వాడు అంటాడు కదా, ఇప్పుడు నిన్న వాళ్ళ సంబరాలు జరిగితే అది పెట్టింది కదా, అదే నల్లాకుండా పూరి అదేదో ఉంటుంది కదా పాట, అవే పుసుకున్న ఊవంటి మా ఓయో టీవీ అది అంటే దాన్ని నిన్న పాట పెట్టింది కదా, పాటలు పెట్టింది కదా నిన్న పుట్టింటోళ్ళు తరిమేసిరు అని నాటులు గీటులు అవన్నీ. అట్లాంటి వాళ్ళకు రేపు ఈ కుడిసి మరత పెట్టి అనే పాటకు గద్దర్ అవార్డు అని నేనేమంటున్నా, కనీసం ఉండాలిగా, తెలివి ఉండాలి కదా. ఎమోషన్ ఆడి పోతుంది, గద్దర్ జయంత అని పోతుంది, మాట్లాడుతూ గద్దర్ అవార్డు ఇస్తున్న సినిమాకు ఏమని చెప్పిన గద్దర్ అవార్డు సినిమా కదా, ప్రపంచంలోనే ఒక 10 కోట్లది గద్దర్ అవార్డు అని పెట్టి, జాతీయ సాహిత్య అవార్డు అని పెట్టు. గద్దర్ కళాకారులకి ఎవరికైనా గొప్ప నచ్చిన వాళ్ళకి జాతీయ స్థాయిలో ఇక్కడ నాట్ ఓన్లీ మన తెలంగాణ కాదు, దేశంలో ఉన్న అనేక మంది గొప్ప గొప్ప మహా కళాకారులు ఉన్నారు. 1000 కోట్ల రూపాయలు ఇచ్చి గద్దర్ అవార్డు పేరిట. అంటే గద్దర్ను బిజినెస్ చేస్తున్నాడు, గద్దర్ పేరుతో వ్యాపారం చేసుకుంటుండు. గద్దర్ పేరును ఓటుగా మలుచుకోవాలనే ప్రయత్నంలో జరుగుతున్న ప్రేమలే తప్ప గద్దర్ మీద ఎందుకుంటుందండి రేవంత్ రెడ్డికి? మీరు చెప్పండి. అని తెలంగాణ మీదనే ప్రేమ లేదు. ఎన్నడన్నా జై తెలంగాణ అనగా చూసిరా మీరు? దయచేసి మీరు ఎప్పుడు ఈ క్షణానికి ప్రపంచంలో బుడ్డ పోరాడు కూడా జై తెలంగాణ అనేది ప్రపంచంలో నాకు తెలిసి 4 కోట్ల మందిలా ఒకే ఒక్కడు కావచ్చు జై తెలంగాణ అనే ఏకైక వ్యక్తి రేవంత్ రెడ్డి మాత్రమే. తెలంగాణ ఉద్యమంలో కూడా తుపాకులు వేసుకొని నడిచినోడు, ఎన్నడూ జై తెలంగాణకు చేసినోడు కాదు. 2014లో కూడా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు పార్టీతోనే పోటీ చేసినది తప్ప తెలంగాణ పార్టీతోనే పోటీ చేసిన వ్యక్తి కాదు. ఇలా ఏదో అదృష్టం కలిసి వచ్చినది. చేతగానులు కాంగ్రెస్ వాళ్ళంతా ముసలోళ్ళు అయిపోయారు, ఇక వాళ్ళతో కాదు కాబట్టి హుషారోడు కాబట్టి వాళ్ళని వచ్చిండు. ఇప్పుడు మనలో తొక్కుతున్నాడు తెలంగాణ ప్రజలు. తొక్కుడే తప్ప అంటున్నా, తెలంగాణ ప్రజలు తొక్కుడే, ఆయనకు ఉండదు ప్రేమ ఉండదు. ఎట్లా తొక్కుతున్నాడని మీకు ఎందుకు అనిపించింది అన్న? వాళ్ళు అంటున్నారు మేము వచ్చిన తర్వాత తెలంగాణ గేయాన్ని మేము గౌరవించినాం, ఇప్పుడు తెలుగు తల్లిని మేము అసలైన తెలంగాణ తెలుగు తల్లిని మేము ప్రతిష్ఠించబోతున్నాం అని చెప్పి కరెక్ట్ పాయింట్కి వచ్చినాం. ఏ గేయం అయినా తీసుకొచ్చింది? ఏం గేయం అంటున్నా? ఎవరు రాసిపించారు ఆ పాట? ఓకే, ఎవరు రాపించారు? ఎవరు రాపించినా కూడా దాన్ని మొత్తం తెలియాలి కదా. రసమై బాలకిషన్ రాపించినోడే, రసమై బాలకిషన్ రాపించినోడే కేసీఆర్. నీకు 2094లోనే అందశ్రీ అనే ఒక వ్యక్తి తాపీ మేస్త్రిగా పనిచేస్తున్నటువంటి కాలంలో మీకు చెప్తే మొత్తం చెప్పాలి కదా. నీకు 100% నువ్వు అడిగిన దానికి నేను చెప్తా. చాలా మంది తెలియని విషయము. సరే అది వేరు. ఇప్పుడు ఆకలి అయినప్పుడు అన్నం పెట్టినోడు యాదికోక మొత్తం తిన్న తర్వాత అరగకుండా చేసి మంది ఇచ్చినోని గుర్తు చేసుకుంటారు. అది నేను దాని గురించి చర్చ పెడతలేను. 1993లో నేను బీఈడీ చేస్తున్నా. నా బీఈడీ పైసలు వచ్చిన స్కాలర్షిప్తో 10,000 వస్తే అందశ్రీ పాటలు లగోజికి క్యాసెట్ చేసిన అల్లి బిల్లి అంగూర తోట నేను అడుకుంటావో పండ్ల పాటల్ల పాడుకుంటా పల్లె పాట నేను సిన్నంగా జరాలి సిద్దిపేట నా తొలి పాట క్యాసెట్. ఇది సుప్రీం కంపెనీ అప్పుడు ఆడియో రిలీజ్ చేసింది క్యాసెట్ 93లో. అందులో అందశ్రీ గారు కూడా పాట పాడిండు. ఎల్లమ్మో జరా జర్లి తిరిగి రావమ్మ, ఎల్లమ్మో జరా నన్ను మరసిపోకమ్మ అని. ఈయన కూడా జానపదాలే పాడేటోడు, గుర్తుపెట్టుకోడు అప్పటికి. ఈ పాట కూడా ఆయన పాడిండు. అప్పుడు ఇంకా తాపి పనిచేస్తా ఉన్నాడు. ఆ ప్రస్థానంలో నుంచి మేము ధూమ్ధాం పెట్టినప్పుడు ఈ పాట లేదు 2001లో. అప్పుడు ఆయన దగ్గర ఉన్న పాట ఏంటిది? మన తల మీద సుట్ట బట్ట ఆ పైన పనులు తెనుగొల్ల ఎల్లమ్మ ఏది మా పల్లె, అదే పాట. ఈ పాట పాడిన తర్వాతనే దాని తర్వాత అప్పటికి ఇంకా పాట లేవు. అందశ్రీ పాడే పాట అప్పుడు ఫస్ట్ ఈ జయ జయ తెలంగాణ లేదు, మేము జోహార్లు అనే పాటతో స్టార్ట్ చేస్తుంటే జోహార్లు అనే అమర గీతంతో ప్రారంభిస్తుంటే అరే మనకు కూడా ఒక ప్రార్థనకి మనకు కూడా ఒకటి ఉండాలి కదా. అప్పటికి ఆయన గల్లు 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 ఆయన పాట తెలంగాణ గలమని తీసుకొచ్చిన. అప్పుడు నా కోసం రాసిండు ఆయన, నాకు బాగా దగ్గర. మేము ఆయన ఇంటికి పోతుంటే ఆయన నా దగ్గరకు వచ్చు, సిద్దిపేటకు వచ్చు. కూర్చున్న తర్వాత అట్లా కాదు ఒక మంచి పాటలు రాద్దాం మనం కూర్చున్నప్పుడు ఆయన రాసిన నేను రాయించుకున్న పాట ఆయన దగ్గర. అరే గల్లు 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 గజ్జలమోతో అన్నల్లారా ఓ సెలెల్లారా, గవ్వలమోతో అన్నల్లారా ఓ సెలెల్లారా, మండుతున్న గుండెలన్నీ దండుగట్టి దరివేసి ప్రతినభూనె తెలంగాణ పట్టాభిషేకానికి చల్. అరే గల్లు గల్లు అరే నల్లా అరే కరీంనగర్ సింగారేని గదులు ఓ బీభత్సం. ఊరు తెలంగాణ నా పేరు తెలంగాణ, నా తల్లి తెలంగాణ తను నా ఆట తెలంగాణ, నా పాట తెలంగాణ, సయ్యాట తెలంగాణ, సాధించు తెలంగాణ. ఇది అందశ్రీ గారు రాసిన పాట. ఈ పాటల అనంతరము 2004లో మేమందరం కేసీఆర్ గారు అప్పుడు జలసాధన అని ఒక క్యాసెట్ చేపిస్తున్నాం, జలసాధన. అప్పుడు
కేసీఆర్ ఇంట్లో నందినగర్లో కూర్చున్నప్పుడు ఈయన కప్పచెప్పిన పాట ఏది, చూడు తెలంగాణ సుఖ నీళ్లు లేనిదానా అని జలసాధన క్యాసెట్ చేసినాం. దానికోసం కేసీఆర్ గారు ఇంట్లో కూర్చొని అందశ్రీ గారు రాసిన తొలి నీళ్ళ పాట చూడు తెలంగాణ సుఖ నీళ్లు లేని దాన ఈ పాట. ఈ పాటలు జరుగుతున్నటువంటి క్రమంలో అప్పుడు ఎంకన్న పాట రాసిండు. ఎంకన్న కంపతారు చెట్లు కట్టుగమ్ముకొని కడుపు నింపుకునే కాలం వచ్చినది, సేతానమేడుందిరా తెలంగాణ సేలన్నీ బిల్లాయేరా ఈ పాట ఉంటుంది అందులో ఎంకన్న. తర్వాత గూడాంజ అన్నది ఒక పాట, జయరాజు అన్నది. మేమందరం కూడా అందరితో కేసీఆర్తో కూర్చున్న వాళ్ళమే కదా. అప్పుడు ఈ పాటలు రాస్తున్నటువంటి క్రమంలో మనకు కూడా ఒక పాట ఉండాలని ఆ పాటలు రాస్తున్న క్రమాన్ని తీసుకొని పోయి సిద్దిపేటలో మా ఇంటికి వెళ్ళి ఆడ కూర్చొని అప్పుడు జయ జయ తెలంగాణ పాటను అప్పుడు రూపొందించుకొని బాగా పాటలు ఉంటే కేసీఆర్తో కూర్చున్నాం మేము, దాన్ని కొంచెం కుదించుకున్నాము. మీరు అందుకే మేము కేసీఆర్ గారే రికార్డ్ చేయించాడు 2006లో. మీకు ఆ బొమ్మ కూడా ఇప్పిస్తాను, నేను ఇస్తాను మీకు.